హాయ్ అండి, నేను ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తానో. రోజు నేను పాలు పోయించుకుంటాను. ఇక్కడ గేదె పాలు దొరుకుతాయి, పోయించుకుంటాను. పాల మీద మీగడ తీసి రోజు స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. మీగడ అంతా ఒక 10 days అయిన తర్వాత నెయ్యి చేసుకుంటా, 10 daysకి ఒకసారి. అది చేస్తా అన్న రోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 2 hours అట్లా బయట పెడతా. ఎందుకంటే అది గడ్డలాగా ఉంటుంది కదా, గట్టి పడిపోతుంది. కొంచెం మెత్తగా అయ్యేదాకా బయట ఒక 2 hours ఉంచి ఆ తర్వాత చేయితో ఇలా కలిపినా పర్లేదు, లేకపోతే మిక్సీ కన్నా వేసుకోవచ్చు. కానీ నేను చేయితో కలిపి నీటికి కడిగి పెట్టుకుంటానండి. చేయితో ఉండలు లేకుండా కలిపి గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఎందుకు రిస్క్ చేసి కలుపుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ చేతితో కలపడమే కొంచెం ఉత్తమం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది గ్యాస్ మిక్సీ పట్టినామనుకో, ఆ మిక్సీ జార్కి మొత్తం పట్టేసి అది కడగాలంటే తలపానం తోకొస్తుందండి బాబు. అందుకని నేను ఎప్పుడు నెయ్యి చేసినా చేయితోనే ఉండలు లేకుండా నీట్గా పిసికి అప్పుడు గ్యాస్ మీద నీట్గా కడిగేసి పెట్టుకుంటా. కొంచెం బ్లాక్ ఉంది, మీకు ఎందుకు అట్లా ఉందని డౌట్ రావచ్చు. ఎందుకంటే అది గ్యాస్ మీద పెట్టిన పక్కన, ఆ పక్కన టీ పెడదామని చెప్పి టీ బౌల్ పెట్టిన. టీ పొడి అందులో వేయబోయి ఆ బౌల్లో వేయబోయి ఈ బౌల్లో వేసేసాను. అబ్బా, ఇంకా అది నాకు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి, ఇంకా ఎట్లా వడగడతాం కదా అని ఇంకా అట్లనే కంటిన్యూ చేసేసిన. పాడేస్తే ఏమొస్తుందిలే అని, టీ పొడే కదా ఏమవుతుంది అనిపించింది. అందుకే కొంచెం బ్లాక్ ఉంది. చూడండి నెయ్యి ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదా నెయ్యి. ఇది రేపు చూస్తే కొంచెం పూసగా కొంచెం ఇట్లా రెడీ అవుతుంది. మంచిగా వచ్చింది కదా అండి నెయ్యి.